హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని రాబోతున్నా. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరున్నా కూడా హ్యాండిక్యాప్స్కి అండ్ స్పెషల్ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి వాళ్ళకి నేను చెప్పేది చాలా అంటే చాలా టిప్స్ అయితే చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అలాగే నేను రోజు డైలీ లైఫ్లో కొన్ని ఇబ్బందులు పడేటి, అలాగే కొన్ని వర్క్ అయితే సాల్వ్ చేయడానికి వెబ్ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేసి వాళ్ళకి ఏదైనా కానీ రిలేటెడ్గా ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఇంతవరకు కాదు, చాలా కొంతవరకు మన ప్రాబ్లమ్స్ మనము కొద్దిగా సాల్వ్ చేయొచ్చు. అందుకని ఈ వెబ్ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. నా సిరీస్ వల్ల కొంతమంది బాధ కలగచ్చు, కానీ ఇది జెన్యున్గా నేను నా సిచ్యువేషన్ జరిగేది. ఇది హ్యాండిక్యాప్స్ కోసం కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీరు కూడా వాచ్ చేయండి. అలాగే ఇప్పుడైతే నేనైతే డైలీ లైఫ్లో అయితే నేనైతే చాలా అంటే చాలా పని అయితే చేస్తాను. అలాగే డైలీ నేను కాలేజీకి పోయి అలాగే వచ్చి కాలేజీలో డైలీ ఒక 8 అవర్స్, మ్యాక్సిమం 8 అవర్స్ కూర్చుంటాను. అలా కూర్చోవడం వల్ల నాకైతే చాలా అనేది టైర్డ్ అయిపోతాను. అలాగే హాస్టల్కి వచ్చినా కూడా, ఇది మా హాస్టల్, నేను కింద కూర్చొని చెప్తున్నాను, వెనక స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నా లాకర్ దగ్గర నేను కూర్చొని చెప్తున్నాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే, ఇది ఎలా మనం సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ కానీ చెప్పేసి, అందులో నేను రోజు కూర్చోవడం వల్ల నేనైతే ఎక్కడికి నడిచేది లేదు. జస్ట్ మా ఫ్రెండ్స్ ల్యాబ్ ఉంటే ల్యాబ్కి తొడుకొని పోతారు, అలాగే ఏదైనా క్లాస్లో కూర్చోండి అలానే ఉంటాను. మ్యాక్సిమం అంటే రోజుకి నేను 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ అయితే నడుస్తాను. హాస్టల్కి వచ్చినాక నాకు బాగా అనిపిస్తే హాస్టల్లో వాకింగ్ చేస్తాను. అలాగే నాకు ఒక కిట్ అయితే ఉంది. ఆ కిట్ అయితే మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ కిట్ని అయితే ఆన్లైన్లో అయితే నేను పర్చేస్ చేసుకున్నాను. ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే నాకైతే చాలా తక్కువ కాస్ట్కే 2 ఐటమ్స్ అయితే రావడం జరిగింది. సేమ్ కిట్టే మీకైతే ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది. హ్యాండిక్యాప్స్కి అలాగే ఎస్పెషల్లీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కూడా ఇదైతే ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు ఎవరున్నా కూడా ఈ కిట్ని అయితే ఒకసారి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ అయితే నేనైతే ప్రాక్టీస్ అయితే చేయను. నాకు కొద్దిగా టైం అనేది దొరికితే అప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తాను. ఖచ్చితంగా అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఈ కిట్ వల్ల అయితే మా అమ్మకి నేనైతే ఇదైతే ఈ కిట్ని అయితే కొనడం జరిగింది. అందువల్ల 2 అయితే వచ్చాయి. 2 రావడం వల్ల మా అమ్మకి కొంచెం ఆస్తమా ఉండేది, అది కొద్దిగా తగ్గించాలని చెప్పేసి డాక్టర్ సజెషన్ తీసుకుంటే, డాక్టర్ అయితే ఇది నాకు సజెషన్ చేశారు. అందుకని నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను. అందువల్ల ఈ కిట్కి నాకు కూడా కొద్దిగా బాగుంది. ఎందుకంటే నేను కూడా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంది అమ్మకి ప్లస్ నాకు కూడా. ఎందుకంటే నేను తిరగను కదా, తిన్నాక అక్కడే కూర్చుంటాను, అలాగే ఎక్కడికి వెళ్ళను కాబట్టి ఏదన్నా కొన్ని ఉంటే నేను నా పనిలో కొద్దిగా వరకే నేను చేయగలుగుతాను. ఆ పనులు మాత్రం యాజ్ యూజువల్గా మా ఫ్రెండ్స్ అయితే చేస్తారు. కొన్ని పనులు అయితే వాళ్ళు స్కిప్ చేసి వాళ్ళే చేస్తారు. ఇలా ఉంటాయి. కానీ రికార్డులు, అబ్జర్వేషన్లు రాయాలి కాబట్టి అవి మ్యాక్సిమం అయితే అవి రాసే టైంలో అయితే నాకు ఇలా వీడియోస్ చేయడం కుదరదు. ఇది గైస్, మీకు ఇప్పుడైతే స్కిట్ను నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్కిట్ అయితే ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇలా 3 బాల్స్ అయితే ఉంటాయి. ఈ 3 బాల్స్ని మనము ఒక్కొక్క బాల్ని లేపితే 600 సెంటీగ్రేడ్స్, అలాగే 900, 900, 1200 అని చెప్పేసి 3 బాల్కి 3 రేటింగ్లు అయితే ఉంటాయి. మనము బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నాము అని చెప్పేసి, ఎలా ఉంటుంది మన బ్రీతింగ్ ఎక్సర్సైజు, మనం ఎంత చేయాలి, ఎంత చేస్తే ఎంత బాగా వస్తుంది అని చెప్పేసి, వాయిస్ కూడా చాలా క్లారిటీగా వస్తుంది. అలాగే మనము తింటానే కూర్చుంటాం కాబట్టి ఇది చేస్తే ఎక్కువగా మనకి అరక్కోకుండా ఉండే ఆ అన్నం కూడా మనకి స్కిట్లో మనము ప్రాక్టీస్ చేస్తే ఆ అన్నం కూడా బయటికి వచ్చేస్తుంది. ప్లస్ గ్యాస్ ట్రబుల్లో ఉన్న వాళ్ళకైతే
ఈ స్కిట్ అయితే పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ టేబుల్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అలా కొంతమందికి అయితే మంచిగా ఉపయోగపడుతుంది. ఈ స్కిట్ ఎస్పెషల్లీ హ్యాండిక్యాప్స్కి అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు డైలీ నాలాగే కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ స్కిట్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇలా నేనైతే డైలీ అయితే చేయలేను, కానీ కొన్ని రోజులు మాత్రం డైలీ ప్రాక్టీస్ చేశాను. కొద్దిగా నాకైతే హెల్ప్ఫుల్గా ఉంది. మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి నేను లేజినెస్ లెగ్స్ అనే హ్యాండ్స్ వెబ్ సిరీస్లో మీకైతే డైలీ నా కొన్ని యాక్టివిటీస్ నేను చేసేటన్ని మీకు చూపిస్తాను. మీరు కూడా మంచిగా చేయండి. ఎందుకంటే మోటివేట్ చేస్తేనే కదా మనము ముందుకెళ్ళేది. అందుకని నాకు నా డైలీ లైఫ్లో నేను చేసే యాక్టివిటీస్ అనేసి నేను మీకు చూపిస్తూ ఉంటాను. మీరు కూడా మంచిగా నాలాగే బీటెక్ కాలేజీలో అలాగే మీకు నచ్చిన కాలేజీలో కూడా దగ్గరుండే కాలేజీలో పెట్టుకొని మీరు కూడా సక్సెస్ అనేది మీ వెంట తీసుకుని వెళ్ళొచ్చు. ఇలా నేనైతే మా కాలేజీ నుంచి అయితే మా కాలేజీ అయితే దగ్గరనే వేంపల్లి అలాగే కడప మధ్యలో నేనైతే హాస్టల్లో అయితే ఉన్నాను. ఇలా అయితే నాకైతే ఈ స్కిట్ అయితే డైలీ నేను హాలిడేస్ వస్తే 3 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ చేస్తాను. ఫస్ట్ ఒక బాల్ లేపితే మనకి 600 నుంచి 800 900 మధ్యలో ఉంటుంది. ఫస్ట్ ఒక బాలే లేపుతారు, మళ్ళీ సెకండ్ రెండో బాల్లో లేపడానికి ట్రై చేస్తారు. మూడోది పర్ఫెక్ట్గా మనమైతే 3 బాళ్ళు అయితే లేపుతాము. నేనైతే ఖచ్చితంగా 3 బాళ్ళు లేపుతాను, ఎందుకంటే ప్రాక్టీస్ అనేది ఉంది కాబట్టి. ఇది అనేది గాలి అనేది వెనక్కి పీల్చుకుంటే ఆ బాల్ అనేది పైకి లేస్తుంది. అలానే ఎంతసేపు మనం నిలిస్తే అంత హెల్తీగా ఉన్నట్టు. ఇది ఖచ్చితంగా అయితే ఇలా చేస్తే ఇలా వస్తుంది. ఇది రివర్స్లో తిప్పేసి ఇలా చేసామంటే గాలి ముందుకనేది ఊపాలి. ఇందాక వెనక్కి పీల్చుకుంటే బాల్ అని లేచాయి కదా, ఇది ఇలా అయితే మీరు డైలీ ఒక 10 టైమ్స్ నుంచి 15 టైమ్స్ ఆ మధ్యలో మీరు చేసినట్టయితే ఒక 5 నుంచి 10 నిమిషాలు చేయండి. డైలీ యాక్టివిటీస్గా మీరు చేస్తే మీకైతే మంచిగా అయితే యూస్ ఉంటుంది. ఖచ్చితంగా అయితే మంచిగా మీకు ఈ లేజినెస్ లెగ్స్ వెబ్ సిరీస్ వల్ల మీరు కొద్దిగా నేర్చుకొని మీరు కూడా మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే కొద్ది వరకు అయితే మన హెల్త్ని అయితే కాపాడుకోవచ్చు. ఇది గైస్ మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనము ఎడ్యుకేషన్ ప్లస్ హ్యాండిక్యాప్స్కి ఎస్పెషల్లీ సిరీస్ అయితే చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ సిరీస్ లేజినెస్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. మన లెగ్స్ అలాగే హ్యాండ్స్ వల్లనే కదా మనకి లేజినెస్ అనేది వస్తుంది. దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఈ వెబ్ సిరీస్ అనేది స్టార్ట్ చేసి మీకు రోజుకి నేను ఇంప్లిమెంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చూపిస్తాను. ఇలా అయితే మీకు వెంటనే అయితే రాదు. డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాలాగా కొద్దిగా యాక్టివ్గా ఉంటారు. ఎక్కువగా అయితే యాక్టివ్గా అయితే ఉండకపోవచ్చు, కానీ కొద్దిగా అయితే ఉంటారు అని చెప్పేసి వెబ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది మెయిన్ రీజన్. ఖచ్చితంగా అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది డైలీ మీరు అయితే ప్రాక్టీస్ చేయండి. ఇది అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా కానీ దొరుకుతుంది. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే తక్కువ రేటుకు బై చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అనేది. అమెజాన్లో కూడా ఎక్కువగా ఉంటుంది ప్రోడక్ట్ అయితే ఎక్కువగా డబ్బులు పే చేయాలి. అలాగే మిత్రా అలాగే మీషో దీంట్లో కూడా ఉంటాయి, కానీ అమౌంట్ అనేది ఎక్కువగా పే చేయాలి. ఫ్లిప్కార్ట్లో అయితే తక్కువగా ఉంది. ఒకసారి అక్కడ మీరు లాగిన్ అయ్యి దీని పేరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని కొడితే మీకైతే ఈ ప్రోడక్ట్ అనేది చూపిస్తుంది. మీకు నచ్చితే ప్రోడక్ట్ కొనుక్కొని డైలీ ప్రాక్టీస్ చేయండి, మీకైతే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. ఇది గైస్ ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.